హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మన ఈ వీడియోలో ఎంతో ఈజీగా ఉప్మాని ఫంక్షన్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందామండి. ఇలా చేసినట్లయితే అస్సలు ఉండలు కట్టకుండా, మరీ పలుచగా లేకుండా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత కమ్మగా ఉంటుందండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత కమ్మగా ఉంటుందండి. ఉప్మా తిన్న వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ ఇలా కావాలంటారు, అంత కమ్మగా ఉంటుంది. ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా దీనికోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిపోయినాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పల్లీలు వేసుకొని వీటిని కూడా మనం దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా దోరగా వేగిపోయిన అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు, అలాగే ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటాని తీసుకొని కట్ చేసి వేసుకొని 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటి మొత్తాన్ని కూడా మనం బాగా కలుపుకోవాలి. ఈ ఉప్మాకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం అచ్చం ఫంక్షన్ స్టైల్లోనే ఉంటుంది. మీకు టమాటా ఇష్టం లేదనుకోండి, టమాటాని స్కిప్ చేసేయచ్చు. ఇలా మొత్తం వేగింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు రవ్వకి 3.5 కప్స్ వాటర్ అయితే కరెక్ట్ కొలతండి. ఇలా 3.5 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని బాగా కలుపుకొని ఉప్పు అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత దీన్ని మంటను హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వాలి. ఈ విధంగా బాగా మనకి వాటర్ మరిగినాయి కదా, ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు మంటను అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో రవ్వ యాడ్ చేసుకోవాలండి. రవ్వ అనేది మనం ఏపింది కాదు, నార్మల్గా తీసుకోవాలండి. అలా అయితేనే మనకి ఈ ఉప్మా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మంటను లో ఫ్లేమ్లో పెట్టి రవ్వని ఈ విధంగా కలుపుతూ వేసుకోవాలండి. ఎంత వీలైతే అంత తక్కువ రవ్వను కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటేనే మనకి ఉండలు కట్టకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మంట అనేది అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లో పెట్టే ఇది కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటే మనం కొంచెంసేపటికి ఈ విధంగా గట్టిపడిపోతుందండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదు, హై ఫ్లేమ్లో పెడితే మనకి త్వరగా ఉండలు కట్టేస్తాయి. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. చూశారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి. స్టవ్ అనేది ఆఫ్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అలా వదిలేయాలి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి దీనికి కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత కమ్మగా ఉంటుందండి. ఉప్మా తిన్న వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ ఉప్మానే కావాలంటారు, అంత బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకునే ఉప్మా రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.